శ్రీకృష్ణ పరమాత్మ అంశలో పుట్టడం కూడా ఒక అదృష్టం అనే చెప్తాను. ఈ అర్ధరాత్రి పూట ఎలా పూజ చేయాలి అంటే, ఉదయం నుంచి ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం అంటే ఉండగలిగితే భోజనం చేయకుండా ఉండడం, లేదంటే కనీసం అల్పాహారం సేవించి చక్కగా మనస్సుని భగవంతుడికి దగ్గరగా ఉంచి పూజ చేయాలి. ఈ పూజ చేసేటప్పుడు ఏమేం చేస్తారు అంటే, ఇక్కడ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా గోమూత్రంతో గోమయంతో చక్కగా అలకండి, ముగ్గులు వేయండి, ఒక పీట వేయండి. స్వామివారి పటాన్ని కావచ్చు, విగ్రహాన్ని కావచ్చు, మీకుండేటువంటి శక్తిని అనుసరించి, మీకుండేటువంటి సంప్రదాయాన్ని అనుసరించి. దీంట్లో ముఖ్యంగా బాలకృష్ణుడిని బాగా పూజ చేస్తాను నాన్న. బాలకృష్ణుడు అంటే పాకుతున్నట్టుగా వెనముద్ద చేత్తో పట్టుకున్నట్టుగా చిన్న చిన్న విగ్రహాలు జరుగుతుంటాయి మనకి, అవునా? అలాంటి విగ్రహానికి పూజ చేయటం అనేటువంటిది కృష్ణాష్టమి రోజు ఇంకా చాలా విశేషమైనటువంటి. ఆ విగ్రహానికి చక్కగా అభిషేకం చేసుకొని పంచామృతాలతో తదుపరి శుభ్రంగా కడిగి, నీళ్లతో కడిగి మరలా బొట్టు పెట్టుకొని స్వామివారికి కృష్ణ అష్టోత్తరం, నిజంగా చెప్పాలంటే కఠినమైనటువంటి అష్టోత్తరాలు కొన్ని ఉంటాయి. వాటిలో శ్రీకృష్ణ అష్టోత్తరం కూడా చాలా కఠినంగా ఉంటాయి. నామాలు, పొల్లులు, ఒత్తులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చదవడం కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా యూట్యూబ్లో పెట్టుకోండి, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. పెట్టుకొని స్వామివారి పటానికి కావచ్చు, విగ్రహానికి కావచ్చు తులసి మాల సమర్పించండి. తులసి అంటే శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ప్రీతికరం, అవునా? సత్యభామ నేను తులాభారం వేస్తాను అని చెప్పి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా పెడుతున్నా కూడా శ్రీకృష్ణుడు ఎక్కడ కూడా తూగడు. అలాంటి సమయంలో రుక్మిణీదేవి వచ్చి ఏం చేస్తుంది, తులసి దళాన్ని వేస్తుంది ఆ పాత్రలో. ఆ ఒక్క తులసి దళానికి శ్రీకృష్ణుడు అలా లేచి కూర్చుంది. అంటే అక్కడ భగవంతుడికి కావాల్సింది ఏంటి? భక్తి. తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేస్తారా? చేయండి. లేదా ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః అంటూ తులసి దళాలు చక్కగా పూజ చేయండి. 108 దళాలతో పూజ చేసి స్వామివారికి నివేదన పెడతాం. నివేదన కూడా ఏం పెడతాం మనం ఎక్కువగా? స్వామివారికి బాగా ఏది ఇష్టం శ్రీకృష్ణుడికి? కదా, వెన్నపూస పెడతాం. పానకం వడపప్పు కామన్. వెన్నపూస ఎందుకు పెడతాం అసలు? స్వామివారికి ఎందుకు ఇష్టం అంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడు. చంద్రుడు ఎలా ఉంటాడు? ఏ రంగులో ఉంటాడు మనకి? తెల్లగా ఉంటాడు. వెన్నపూస ఏ రంగులో ఉంటుంది? కదా. చంద్రుడికి ప్రతీకగా వెన్నపూస. శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు దొంగతనం చేసినటువంటి వెన్న కూడా ఎవరిళ్లలో దొంగతనం చేశాడు అనేటువంటి విషయానికి వస్తే, ఎవరింట్లో అయితే మానసికమైనటువంటి బాధలున్నాయో, ఎవరింట్లో అయితే కష్టాలున్నాయో ఆ కష్టాలని వెన్న రూపంలో ఆయన తీసుకున్నాడు. మన కష్టాలు తీర్చడానికి వచ్చాడు ఆయన అక్కడ కూడా, కదా. కాబట్టి మానసికమైనటువంటి రుగ్మతలు పోవడం కోసం వెన్నపూసను శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టం కాబట్టి నైవేద్యం పెడతాం.